ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు, తెలుగు పత్రికలు ముఖ్యంగా పచ్చ మీడియా వేస్తున్నటువంటి వెర్రితలలు వీటన్నింటినీ గురించి బహిరంగంగానే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా అసహించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పచ్చ మీడియా అతిపోకడలు, ప్రజల్లో కోల్పోయినటువంటి విశ్వాసం, క్రెడిబిలిటీ లేనటువంటి పరిస్థితి. వీటి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం కానీ ప్రజానీకం కానీ మనం ఎన్నిసార్లు చెప్పినా గుర్తించినటువంటి విషయం ఒకటి మరొకసారి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి పత్రికలు, ఛానళ్లు ఆ పార్టీ యజమానులుగా చెప్తున్నటువంటి వాళ్ళవి కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు, ఆంధ్రప్రదేశ్ ఈనాడు శాఖ రామోజీరావుది కాదు. మరి ఎవరిది? చంద్రబాబు నాయుడు. మరి మీరు ఎట్లా చెప్పగలరు అంటే, గతంలోనే మనం ఈ విషయం మీద ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చాం. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదు. ఉదాహరణకు మార్గదర్శి ఫైనాన్స్ పైన భారీ ఎత్తున విమర్శలు వచ్చి కేసులు నమోదైన తర్వాత దాన్ని అమ్మేయాల్సినటువంటి పరిస్థితి లేదా క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బ్లాక్ స్టోన్ కంపెనీకి దాన్ని అమ్మేశారు. ఆ కంపెనీ ఏజెంట్ కంపెనీ వెనక్కి తన నిర్ణయాన్ని తీసుకోవడంతో కొంత మేరకు డబ్బు సంచినటువంటి ఆ సంస్థ బ్లాక్ స్టోన్ వెనక్కి తగ్గింది. అప్పుడు రామోజీరావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. దీంతో ఏం చేయాలో పాల్పోనటువంటి, దిక్కుతోచినటువంటి రామోజీరావు అంబానీని సహాయం అడిగారు. మీరు కంపెనీని తీసుకోండి, లేదా వేరే టీవీ ఛానల్స్ ఏదైనా తీసుకొని మాకు ఆ డబ్బు ఇవ్వండి అని. అప్పుడు అంబానీ ఒక సలహా చెప్పారు. నేను మీ దగ్గర సంస్థల్ని కొనక్కర్లేదు, మీకు డబ్బు సర్దాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు చిన్న పని చేయండి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ముంబైకి అలాగే గుజరాత్ దాకా గ్యాస్ పైప్ లైన్ పోవడానికి తవ్వకాలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ తవ్వకాల కోసం లేదా పైప్ లైన్ నిర్మాణం కోసం స్థానిక గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్ల పర్మిషన్స్ అవసరం. అవి అంత ఈజీగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పర్మిషన్లు ఇవ్వడానికి అడ్డు చెప్పచ్చు, వారు కొంత సొమ్మడగచ్చు, లేదా కొంతమంది కోర్టుకు వెళ్ళి మోకాలడ్డచ్చు. అందువల్ల ఈ పైప్ లైన్ నిర్మాణం సజావుగా సాగటం కోసం అంబానీ ఒక ప్లాన్ వేశారు. ఏ రాష్ట్రంలోంచి అయితే తన పైప్ లైన్స్ వెళ్తున్నాయో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఆ పైప్ లైన్ నిర్మాణ కాంట్రాక్టును, బాధ్యతలను అప్పగించారు. మీరే మీ బినామీలతో వేయించా డబ్బు మీరే తీసుకోండి అని. అట్లా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుకి ఆ పైప్ లైన్ నిర్మాణ నిమిత్తం దాదాపుగా 2,000 కోట్ల రూపాయల సొమ్ము ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అంబానీకి ఏర్పడింది. రామోజీరావు వెళ్ళి అడిగినప్పుడు, నేనేదో మీ కంపెనీలు కొనాల్సినటువంటి అవసరం లేదు, మీ ముఖ్యమంత్రికే, మీకు అత్యంత సన్నిహితుడు, మీ హితుడు, మీ కులస్థుడు అయినటువంటి చంద్రబాబు దగ్గర దాదాపు 2,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, అవి మేము ఇవ్వాల్సి ఉన్నాయి ఆయనకి. ఆయన కనుక ఒప్పుకుంటే మీకు ఇస్తాం, సర్దుబాటు చేస్తాం, మీరు మీ అవసరానికి అది వాడుకోండి అని. అప్పుడు రామోజీరావు చంద్రబాబుని అడగడం, చంద్రబాబు అందుకు అంగీకరించడం. ఎందుకంటే అది తన సొమ్ము కాదు, అంబానీ తనకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము. ఆ 2,000 కోట్లు తీసుకొచ్చి రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ సంబంధంగా చేయాల్సినటువంటి సర్దుబాట్లన్నీ చేసుకున్నారు.
సో అందువల్ల ఆ కృతజ్ఞతా భావంతో ఏం చేయాలి చంద్రబాబుకి అన్నప్పుడు ఆ సొమ్ము తిరిగి ఇచ్చినా సరే ఒక గిఫ్ట్గా చంద్రబాబుకి ఒక గిఫ్ట్గా ఆంధ్రప్రదేశ్ ఈనాడు శాఖను ఈనాడు బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. అంటే ఆయన సొంతం చేశారు, ఆయనకి ఇచ్చేశారు, గిఫ్ట్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎవరు చూస్తున్నారు అంటే చిట్టినాయుడు నిర్వహణలోని ఆధ్వర్యంలోని ఐటీడీపీ అనేవాళ్ళు చూస్తున్నారు. సో దాంట్లో వాళ్ళు రాసింది వాళ్ళ నోటికి వచ్చింది రాస్తారు. అందులో జర్నలిస్టులు లేరు, అంతా ఎర్నలిస్టులే ఉన్నారు. ఎర్నలిస్టుల పాత్ర ఎలా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళు నోటికి వచ్చింది రాస్తారు, వాళ్ళు చెప్పదలుచుకుంది చెప్తారు. అది అబద్ధమైనా సరే నిజంగా భ్రమింపజేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈనాడు రామోజీరావు చేతిలో లేదు, ఈనాడు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ శాఖ మాత్రమే. అట్లాగే ఆంధ్రజ్యోతిలో కూడా రాధాకృష్ణ పెట్టుబడులు ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రజ్యోతిని పోషిస్తున్నది, పెంచి పెద్ద చేస్తున్నది చంద్రబాబు నాయుడు. అలాగే ఆర్థిక సహకారంతో పాటు రకరకాల సమన్వయ సహకారాలు అందిస్తూ మిగతా ఛానళ్లను కూడా ఆయన మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీడియా తన పక్షాన ఉంటే గెలుపు సుసాధ్యమని ఆయన భావన. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ అధినేతకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటే మీడియా సహకారం అవసరం. కానీ ఆయన సోషల్ మీడియాని మాత్రం మేనేజ్ చేయలేకపోయారు. సోషల్ మీడియాలో అనేక మంది సీనియర్ జర్నలిస్టులు కానీ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా ఎట్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తమకు అందినటువంటి సమాచారాన్ని యథాతథంగా ఇవ్వడంతో ప్రభుత్వానికి మేలు జరిగిందని చెప్పాలి. ప్రభుత్వానికి మేలు జరుగుతున్నదన్న విషయం తెలుసుకున్నటువంటి చంద్రబాబు తన బినామీలుగా తన పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లు పత్రికలతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లను కూడా రంగంలో దించారు. వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్. కాకపోతే ఎంత మేరకు ప్రజలు ఈ పెయిడ్ బ్యాచ్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్ముతారు అన్నదే ప్రశ్న. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిండు బహిరంగ సభలో ఈనాడు పేపర్ని గురించి చాలా ఏవగించుకున్నారు, చీత్కరించారు. దాని గురించి ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో అబద్ధాలను ఎండగట్టారు. కానీ ఇక్కడ ఆయన ఆ పత్రికను నిర్వహిస్తున్నది రామోజీరావు అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ రామోజీరావు కాదు. ఆంధ్రప్రదేశ్ శాఖ ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, లేదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, టీవీ5 కానీ ఆంధ్రప్రదేశ్ వరకు నిర్వహిస్తున్నది ఐటీడీపీ. చిట్టినాయుడు చేతిలోని ఒక జర్నలిస్టుల బృందం దాన్ని నిర్వహిస్తుంది. వాళ్ళంతా జర్నలిస్టులు కాదు, జర్నలిజంలో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. కేవలం వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తిపోయడం, అబద్ధపు ప్రచారాల్ని ప్రముఖంగా ప్రచురించడం, ఇది వాళ్ళు చేస్తున్న పని. అయితే ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలని ఎక్కడికక్కడ ఎండగడుతూ ఇవాళ ఏ విధంగా అయితే మీరు ప్రజల్లో జనం ముందు చూపించారో అదేవిధంగా ప్రచార ధోరణిని, ఆ పత్రికలో ఎల్లో మీడియా ప్రచార ధోరణిని ఎక్కడికక్కడ ఎండగడుతూ నిజాలు తెలియజేస్తూ పోతే తప్ప ప్రజలకి నిజమేదో అబద్ధమేదో అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఇక ముందైనా ఆ రకమైనటువంటి ప్రచారం వైసీపీ చేయకపోతే చాలా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏ పార్టీకి చెందకుండా తటస్థులుగా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రచారాలను నమ్మేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైసీపీ ఖచ్చితంగా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగల కొన్ని ఛానళ్లను పోషించడమా, లేదా కొంతమందిని చేరదీయడమా, లేదా తామే బహిరంగ సభలు నిర్వహించి ఇలాంటి ప్రచారాన్ని ఎండగట్టడమా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే 10 సార్లు చెప్తే దాన్నే నిజమని నమ్మేటువంటి పరిస్థితి, ప్రభావం ఖచ్చితంగా ఉంటాయి. ఏది ఏమైనా ఎల్లో మీడియా తన సహజ ధోరణిని మార్చుకోలేదు, మార్చుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చిట్టినాయుడు చేతిలో కొన్ని ఛానళ్లు నలిగి నాశనమైపోయి
చాలా మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఛానళ్ల పేరు ప్రస్తావనకి తీసుకురావడం సమంజసం కాదు. కానీ ఇప్పుడు ఆయన తన జర్నలిస్టుల బృందాన్ని పెట్టుకొని ఈ విధమైనటువంటి ప్రచారానికి కోరుకున్నారు. దీనికి ఆయన చాలా భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడం, దించడం, ఇది ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. చూడాలి. ఇప్పటికైతే ప్రజల్లో నిజమేంటో నిగ్గు తేలే పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఇక ముందు సోషల్ మీడియా మరింత పటిష్టంగా పనిచేస్తే తప్ప వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎంతో కొంత మేలు జరగదు, లేదా నిజం తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. ప్రజలు ఎంత మేల్కొన్నా, ఎంతగా నిశితమైనటువంటి పరిశీలనతో ఈ వార్తల్ని అర్థం చేసుకున్నా కొన్ని సందర్భాల్లో తప్పుదోవ పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇక ముందు ఈ 4-5 నెలలు జరగబోయేది ఒక ఎత్తు. చూడాలి ప్రభుత్వం మేలుకుంటుందా, ఈ విధమైనటువంటి అంశాలను తెలుసుకొని జాగ్రత్త పడుతుందా లేదా.